గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం సంసిద్ధత, జిల్లాలో హోంశాఖ అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటన, జిల్లాలో పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియ, వన మహోత్సవం, అరకులో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన జూలై నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆదేశించారు. జూలై మొదటి వారంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి పాడేరు, అరకు, చింతపల్లి మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. గిరిజన గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు కొత్త పథకాలు అమలు చేయనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో రోడ్లు, వంతెనలు, తాగునీటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, గిరిజనులకు భూముల పరిరక్షణ కోసం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, గిరిజనుల భూములను ఎవరూ ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజన రైతులు గంజాయి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరిన మంత్రి ఈగల్ టీం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని, ఈ అంశంపై గిరిజనులకు న్యాయపరమైన అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. జూలై నెలలో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను 100% పూర్తి చేసి జూలై 15న తుది ఓటరు జాబితాను ప్రచురించినట్టు వెల్లడించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే సకాలంలో పూర్తి చేయడం సాధ్యమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మెగా నైపుణ్యాభివృద్ధి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా పలువురు గిరిజన యువతకు పర్యాటక, ఆతిథ్య రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో శిక్షణ పొందిన యువత భవిష్యత్తులో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. జూలై నెలలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 ప్రధానమైన డిమాండ్లపై ఆందోళనలు జరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదేవిధంగా హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని వారు కోరారు. మరోవైపు జీవో నెంబర్ 3 రద్దుపై ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు జూలై నెలలోనూ సందర్శకుల రద్దీ కొనసాగింది. జిల్లాలోని అరకు, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలను జూలై నెలలో సుమారు 25,000 మంది పర్యాటకులు సందర్శించినట్టు అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు తీసుకుంటూ పర్యాటకులకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి. సూర్యారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.